గద్దరన్నతో చాలా మంది ప్రముఖులు కావచ్చు, నాయకులు కావచ్చు చాలా సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మోహన్ బాబు గారు, విజయశాంతి గారు ఇలా చాలా మంది సన్నిహితంగా ఉంటారు కదా. ఇప్పుడు మీతో అలా ఉన్నారా అక్క? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు సన్నిహితంగా అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ మారల్ సపోర్ట్ ఎప్పుడు మాకు ఆ ఎలక్షన్ టైంలో కూడా పవన్ అన్న గారు కానీ, మోహన్ బాబు గారు కానీ చెప్పి పంపించారు, వెన్నెలమ్మ ఏ సహాయం ఉన్నా వీఆర్ దేర్. నిజం చెప్పాలంటే మోహన్ బాబు గారి వల్ల నేను చదువుకొని ఒక పిహెచ్డి డాక్టర్ పట్టా పుచ్చుకున్నానంటే ఆయన మాకు ఇంటర్మీడియట్, నాకు మా చిన్నకి ఇంటర్మీడియట్ వాళ్ళకు కాలేజ్లో చదివించాడు కాబట్టి మేము ఈరోజు ఉండగలం. అట్లాగే ఎలక్షన్స్ టైంలో కానీ వాళ్ళు మాకు మెసేజ్ ఇచ్చి పంపించారు, వెన్నెలమ్మ ఏ విధమైన హెల్ప్ కానీ మేము ఉన్నాము, నిరుత్సాహపడొద్దు, మేము ఉన్నామని సపోర్ట్ చేశారు. పవన్ అన్న గారు కూడా మన అన్నయ్య అజయ్ అన్న గారితో మెసేజ్ పంపించారు, వెన్నెలమ్మ నిరుత్సాహపడొద్దు, మేము ఉన్నామన్న. మొన్న కూడా మేము అన్నగారు పవన్ అన్న గారు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా ముందుగా పవన్ అన్న గారికి హృదయపూర్వక గద్దరన్న కుటుంబం తరఫున, ఈ చెల్లి వెన్నెల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు డిప్యూటీ సీఎం కావడం మా కన్నుల పండుగగా ఉంది. గద్దరన్న బతుకుంటే చాలా ఆనందంగా, గర్వంగా ఒక రోల్ మోడల్గా చూపించేవారు. ఎందుకంటే ఒక నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని 10 ఏళ్ళు, ఆ తపన 10 ఏళ్ళది కాదు పవన్ అన్న. మనం 10 ఏళ్ళగా చూస్తుంటాం పవన్ అన్న, ఆ 10 ఏళ్ళ నుంచి కష్టపడదు. 10 ఏళ్ళు కాదు, ఆయన చిన్నప్పటి నుంచి ప్రజల కోసం చేయాలనే తపన ఇప్పుడు దానికి మొదలైంది, జస్ట్ స్టార్టెడ్. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ పవన్ అన్న గారు. త్వరలో కలవబోతున్నారా? డెఫినెట్లీ. ఎందుకంటే తను గెలిచారు, పదవి తీసుకున్నారు, వాళ్ళంతా దాని బిజీ ఉంటారు. మనం అందరిలాగా పరిగెత్తొద్దు. అన్న హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నగారు తీసుకెళ్లి ఫ్యామిలీని అంతా కల్పిస్తా అని చెప్పారు. సో మేము వెళ్ళి తొందరలో కలుస్తాం.